జీవో నెంబర్ 79 జీవో నెంబర్ 102 రద్దు చేసి చిన్న సన్నకారు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వేంపాడు రైతులు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి రఘునాథ స్వామి ఆలయం వరకు కాలినడకన వెళ్లి వినతి పత్రం అందజేశారు. వేంపాడు సాగుదారుల ఐక్యత వేంపాడు సాగుదారుల ఐక్యత ఇవ్వాలి. వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, వేంపాడు భూముల సాగుదారులందరికీ శాశ్వత హక్కులు. పోరాడుతాం రైతులందరికీ హక్కులు వచ్చే వరకు రద్దు చేయాలి. 79-102 జీవోలను వెంటనే రద్దు చేయాలి. వేంపాడు రైతులకి ఉరితాళ్లుగా ఉన్న 79-102 జీవోలను వెంటనే 79-102 జీవోలు వెంటనే రద్దు చేయాలి. నా పేరు దోనేటి శివాజీ. నేను ఇక్కడ వేంపాడు రైతుని, స్థానికుడిని. ఈ రోజున ఇక్కడ స్వామివారికి మా యొక్క సమస్యలను విన్నవించుకోవడం రావడం జరిగింది. మా యొక్క సమస్యలు ఏంటంటే ఈ జీవో నెంబర్ 79, జీవో నెంబర్ 102 వల్ల చిన్న సన్నకారు రైతులు ప్రత్యేకంగా తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి యాజమాన్య హక్కులు కానివ్వండి, ఇతర వ్యవహారాలన్నీ కూడా మరి దూరం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటువంటి గొడ్డలు పెట్టు జీవాలను రద్దు చేయాలని మరి స్వామివారిని కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీని మీద త్వరగా గవర్నమెంట్ దృష్టి స్వీకరించాలని, మరి అక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుకోవడం అనేది జరిగింది. ఇదే క్రమంలో మరి దేవస్థానం అధికారులు మరి ఆర్బిట్రరీగా మరి వాళ్ళు అసంబద్ధంగా మరి అనేక విధానమైనటువంటి మరి ట్యాక్సులు, టెనెన్సీ వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ స్థానికులు మేము మాకు శాశ్వతమైనటువంటి హక్కులు కల్పించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. తర్వాత మరి 430 జీవోని మళ్ళా రీఇన్స్టేట్ చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే 430 జీవో వల్ల రైతులకి న్యాయం జరిగేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి 79, 102 జీవోస్ అవి రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. కాబట్టి మేము కూడా మరి ఈ స్థానికమైనటువంటి రైతులందరూ కూడా వేంపాడు అగ్రహార భూముల్లో శాశ్వతమైనటువంటి హక్కును కోరుకుంటా ఉన్నాము. చాలామంది రైతులు మరి డబ్బులు పే చేయడానికి మరి ఫోర్స్ఫుల్గా చేయటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర పరిస్థితులు కానివ్వండి, సహకరించేటటువంటి విధానం లేదు. సో దేవస్థానం అధికారులు మరి వాళ్ళ యాజమాన్యాన్ని రకరకాల వ్యవస్థల ద్వారా మరి కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది. అవన్నీ కాదు, ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని మా యొక్క డిమాండ్స్ని మరి ఇక్కడ 5 గ్రామాలు ఉన్నాయి, దాదాపు 2000 మంది రైతులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చిన్న రైతులే. మరి ఇక్కడ ఎక్కడ భూస్వాములు లేరు. మరి వీళ్ళందరూ రైతుల సమస్యలు, 5 గ్రామాల రైతుల సమస్యల్ని గవర్నమెంట్ మరి త్వరగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పరిష్కారం దిశగా మరి ఏదో ఒక మరి వాళ్ళు గవర్నమెంట్ రాజకీయ పరిష్కారం చూపించాలని మేము స్వామివారిని కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఇంకా ఏదైనా మిగులు భూమి ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా పంచి వాళ్ళందరిని కూడా వ్యవసాయంలో తీసుకురావాలని, అందరికీ కూడా భూమి మీద హక్కు కల్పించేటటువంటి ప్రయత్నం జరగాలని స్వామివారిని కోరుకోవడం అనేది జరుగుతుంది. అదేం చెప్తా ఉంది, ఇది ఎస్టేట్గా పరిగణించబడి దానివల్ల రైతులకి యాజమాన్య హక్కులు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటటువంటి రైట్ వాళ్ళకి దక్కుతూ ఉంది.
ఇదే క్రమంలో 79, 102 తీసుకుంటే వాళ్ళ పాస్బుక్లు దేవుడి పేరు మీద టైటిల్ డీడ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. మరి ఒక్కసారి పాస్బుక్ కానివ్వండి, టైటిల్ డీడ్ కానీ దేవుడి పేరు మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు టీనాంట్స్గా మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క జీవాలను ఉపయోగించుకుని దేవస్థానం వారు మరి వీళ్ళ యొక్క జీవన విధానాన్ని పూర్తిగా కొలాప్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 2 జీవోల్ని రద్దు చేయాలి. మళ్ళా 430 జీవోని రీఇన్స్టేట్ చేయాలి. ఇంకా దాన్ని సవరించి మెరుగైనటువంటి రైతులకు ఉపయోగకరంగా ఏమైతే స్థానిక రైతులకు ఉపయోగకరంగా అవకాశాలు ఉన్నాయో గవర్నమెంట్ పరిశీలించి దాన్ని రీఇన్స్టేట్ చేయాలని మేము కోరుకుంటాము.